విష్ణువు బ్రహ్మని షోడశోపచారాలతో పూజిస్తాడు. ఎందుకంటే తను ఆదిని చూశాడు కాబట్టి. కానీ ఇది ఎంతవరకు నిజం? ఇక్కడ బ్రహ్మ అబద్ధం చెప్పాడు, కానీ ఇది కేవలం అగ్నిలింగమూర్తికి మాత్రమే తెలుసు. ఇది సహించలేక ఆ శివుడు అగ్నిలింగం నుంచి బయటికి వస్తాడు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నందుకు శివుడు విష్ణుమూర్తికి ఒక వరం ఇస్తాడు. అదే సమాన స్థానం. వివిధ రకమైన ఉత్సవాలు, క్షేత్రాలు అన్నీ ఉంటాయి అని సమాన స్థానం కల్పిస్తాడు. అందుకే మనం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని అంటాం. కానీ అబద్ధం చెప్పిన వాళ్ళకి శిక్ష ఉండాలి కదా. అందుకే బ్రహ్మ గర్వాన్ని అణిచివేయాలని తన 3వ కంటి నుంచి భైరవ అనే అతన్ని సృష్టించి బ్రహ్మ అగిదేవతలని నరికేస్తాడు. అందుకే పంచముఖ బ్రహ్మ కాస్త చతుర్ముఖ బ్రహ్మ కింద మారిపోతాడు. అలాగే బ్రహ్మకి ఎటువంటి క్షేత్రాలు, ఉత్సవాలు, పూజలు జరగవని శాపం కూడా పెడతాడు. ఇంతకీ ఆ భైరవుడెవరు? నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.